డాక్టర్ సిరి ఉమెన్ సపోర్టింగ్ ఉమెన్ పేజ్ నుంచి మనం ఆన్లైన్ జాబ్స్ క్రియేట్ చేస్తున్నాం. దాని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను ఇందులో ఫుల్ వీడియోలో ఇస్తానని చెప్పాను. సరే, మనం ఆల్రెడీ కొన్ని జాబ్స్ క్రియేట్ చేసినాం. దీనికంటే ముందు మీకు ఒకటి చెప్పాలి. ఎప్పుడైనా ఎవరైనా మీకు హెల్ప్ చేస్తున్నారంటే వీళ్ళు ఏ పర్పస్ తోటి హెల్ప్ చేస్తున్నారు అనేది ఆలోచించాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది స్వార్థపూరితమైన ప్రపంచం. వాళ్ళకి ఒకటి రాకుండా రూపాయి ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ, అండ్ సహాయం చేసే వాళ్ళు కూడా తక్కువ. సో ఇది కేవలం ఈ ఆన్లైన్ జాబ్స్ క్రియేట్ చేయడం కూడా నా స్వార్థానికి మాత్రమే చేస్తున్నాను. నేను దీనికి క్లారిటీ ఇచ్చేస్తాను. నాకు మంచి చైల్డ్హుడ్ ఉంది, అంతా ఉంది కరెక్టే, కానీ నాకు ట్రామా కూడా ఉంది. నేను 5-6 ఇయర్స్గా నన్ను నేను హీల్ చేసుకోవడం దాని మీద మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నాను. నన్ను నేను తెలుసుకోవాలి, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను బెటర్ పర్సన్ అవ్వాలి, నాలో ఏముందో నేను దాన్ని తీసి పడేయాలి అనే దాని మీదనే నేను వర్క్ చేస్తాను. దాంట్లో ఫిజికల్లీ ఫిట్ ఉండడం ఇదంతా ఒకటైతే, మెంటల్ హెల్త్ వీటి గురించి ఒక దానికి వస్తే, నేను డిప్రెషన్ అయినాను ఒక టైంలో. చెప్పినాను మా మదర్ డెత్ తర్వాత. ఆ టైంలో నాకు ఒక టైంలో క్వశ్చన్ రైజ్ అయింది, నేను ఎందుకు డిప్రెస్ అవుతున్నా, నేను అసలు ఎందుకు అవ్వాలి. నేను ఒక 3 నెలల తర్వాత మాకు స్వర్ణముఖి నదిలో పూడుస్తారనమాట, లేకపోతే కాలుస్తారు. మాకంటూ పొలాలు లేవు కాళహస్తిలో. సో ఆమెను అక్కడ పూడ్చి చేశారు. 3 నెలల తర్వాత ఆ వరద ఉధృతికి అది ఎట్టబోయిందో ఏందో కూడా తెలీదు. నాకు ఇప్పటికీ సమాధి శ్మశానం అంటేనే నాకు ఆ ఫ్యాంటసీ ఉండిపోతుంది. నేను ఏం కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలను, ఆస్తులు కొనుక్కోవాలని ఉండదు, కానీ నా సమాధి మాత్రం చాలా చక్కగా ఉండాలి. ఈ ఫ్యాంటసీ నిజంగా దానివల్లనే వచ్చింది. నాకు జడలేసి నేను బాగుండాలని నా చుట్టూ తిరిగిన మనిషి ఈరోజు అసలు గాల్లో కలిసిపోయింది, మట్టిలో కలిసిపోయింది, ఏమీ తెలియలేదు. సో నథింగ్ అనిపించింది నాకు. అప్పుడు క్వశ్చన్ చేసుకున్నా, నేను ఎందుకు బాధపడుతున్నా నా దగ్గర. ఇంకొకటి ఏంటంటే, ఆవిడ గత 6-7 సంవత్సరాలుగా నేను ఆవిడ హాస్పిటల్స్ చుట్టూ తిప్పడం, 20-30 రోజులు ఉంచడం, సేవ చేయడం, వీటితోనే సరిపోతుంది నాకు. ఆవిడ ఒక మాట ఎప్పుడు అనేది, నాకు కొత్త శరీరం వస్తే బాగుంది, ఈ శరీరం నా వల్ల కావట్లేదని. ఆవిడ కొత్త శరీరం రాబోతుంది, ఈ శరీరం పోయింది, కానీ ఆమె బతికే ఉంటుంది ఇంకో చోట. నాకు సెన్స్ అవుతుంది అప్పటికి ఆవిడ సోల్. సో నేను ఎందుకు బాధపడుతున్నా? ఇప్పుడు బాధపడుతున్నానంటే నేను స్వార్థం, అంతే కదా. నాకు ఆవిడ మీద ఉన్నది ప్రేమ కాదు కదా. ఫైన్, నేను ఏడవకూడదు అనుకున్నా. అండ్ ఇక్కడ నేను ఎందుకు ఇంత బాధపడుతున్నా అనిపించింది. నేను భయపడుతున్నా, బాధపడట్లే. వీని తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అవి నేను ఫిల్ చేయాలి, లేకపోతే అనాథలు అయిపోతారు మిగిలిన ఆడపిల్లలు. ఇంత క్రూయల్ వరల్డ్లో వాళ్ళని అట్లా వదలకూడదు అనుకున్నా, భయపడకూడదు అనుకున్నా, స్ట్రాంగ్గా ఉండాలనుకున్నా. ఆ రోజు నుంచి ఏం జరిగినా నేను ఇలాగే ఉండాలంటే ఇలాగే ఉండాలనుకోవడం స్టార్ట్ చేసిన. సో ఆ 5-6 ఇయర్స్గా నన్ను నేను హీల్ చేసుకోవడం స్టార్ట్ చేసినాను. సో దాంట్లో ఒక భాగంగానే నేను ఫిజికల్లీ ఫిట్ ఉండాలి, మంచి మజిల్ గెయిన్ చక్కగా ఉండాలి, స్ట్రెంగ్త్గా ఉండాలి అని ఎట్లా అనుకున్నాను. మెంటల్ హెల్త్ కూడా నాకు బాగుండాలి, నేను ఏదైనా తట్టుకునే కెపాసిటీ ఉండాలి, మైండ్ సెట్ అనేది పాజిటివ్తో ఉండాలి. దీని మీద కూడా నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలి, అవతలను కరెక్ట్ చేసుకోవడం, నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలనుకున్నాను. సో ఆ భాగంగానే నన్ను నేను మార్చుకుంటూ వెళ్ళిపోయినా. నేను ఎప్పుడూ ఒకేలా లేను, మార్చుకుంటూనే అప్డేటెడ్ అయితేనే పోతున్నా. దాంట్లో ఒకటి నాకు మిగిలిపోయింది ఏంటి అంటే, ట్రామా, మెంటల్ ట్రామా, ఒకటి చైల్డ్హుడ్ ట్రామా. మా అమ్మకి చదువుకోలేదు, ఏం లేదు, చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా, నేను బొద్దుకుంటే మా అమ్మలానే ఉంటాను, చాలా చక్కగా ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. అంటే ఎలా రెడీ అవ్వాలి, ఫ్యాషన్ ఫీల్డ్, దాంట్లో నేను అనేదాన్ని, నువ్వు కానీ కొంచెం కనుక బాగా పెళ్లి చేసుకోకూడదు, చదువుకొని కానీ ఉంటే మంచి ఫీల్డ్లోకి వెళ్ళిపోయి సక్సెస్ అయ్యిండేదాను అమ్మ. ఆ టేస్ట్ కానీ, ఆ బీట్స్ తోటి అల్లుకోవడం కానీ, ఆ ఓపిక కానీ ఎట్లనైనా దాన్ని ఓపిక వస్తుంది అనుకునేదాన్ని. ఆవిడ ఎర్నింగ్ అనేది లేదు. సో మా నాన్న బాగానే చూసుకోని అనను, కానీ ఎట్లా కాదనుకున్నా చిన్న చిన్న వాటిల్లో అమ్మ బాధపడేది. సో నేను అనుకునేదాన్ని, నేను బాగా చూసుకోవాలా తర్వాత సెటిల్ అయినాం కానీ. బట్ ఆవిడని బాగా చూసుకున్నా, ఎక్కడంటే హాస్పిటల్స్ వరకే ఆవిడ డెత్ అయిపోయింది. సరే, ఆవిడ వద్దనుకున్న శరీరం పోయింది, సంతోషం, ఆవిడ ఇంకో చోట హ్యాపీగానే ఉంటుంది అనుకున్నాం. బట్ ఇప్పుడు నా ట్రామాని నేను ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి? ఇది మిగిలిపోయింది కదా, నేను క్లియర్ చేసుకోవాలి కదా. మా అమ్మకి చేయలేనివి నేను కొంత బయట వాళ్ళకి చేయాలనుకున్నాను. బయట వాళ్ళు ఎందుకు, మా అమ్మే అనుకున్నా. ఒక ఆడపిల్ల బాగుపడితే మా అమ్మే సంతోషంగా ఉంది, మా అమ్మని సంతోషంగా ఉంచుకున్నా అనే ఫీల్డ్లోకి వెళ్ళిపోవడం స్టార్ట్ చేసిన. అలాగే ఒక్కొక్కళ్ళని కేర్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. దాంట్లో భాగంగానే చాలామంది అడిగిన నన్ను క్వశ్చన్స్, నాకు 100 మెసేజ్లు వస్తుంటాయి, ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టోరీ. నేను రెస్పాండ్ అవ్వను, కానీ బాగా మైండ్లో పెట్టుకుంటా. దాంట్లో ఒకటి వచ్చేసి, నాకు జాబ్ కావాలి, ఇంట్లో రెస్పెక్ట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మా నాన్న బాగానే చూసుకుంటాడు,
కావాల్సింది బాగానే ఉంటుంది, అదే అంత లగ్జరీస్ కాకపోయినా ఓకే. బట్ ఆమెకి ఎట్లా అంటే వాళ్ళ అమ్మ పెద్దమ్మ వాళ్ళిద్దరు కూడా ఆమెకు బాగా సపోర్ట్, మళ్ళీ సపోర్ట్ లేదు అనట్లే. మా తాత మిలిటరీ, ఆయన చిన్నప్పుడు చనిపోయినాడు. అన్నదమ్ముళ్ళు అందరూ కూడా పుట్టి చనిపోయినారు. ఈమె ఎప్పుడు ఒక మాట అనేది, నాకు అన్నదమ్ముడు మా నాన్న కనుక ఉండి ఉంటే నాకు ధైర్యం ఉండేది. ఇక్కడ డబ్బులు కాదు, ధైర్యం ఉండేది. ఆ ధైర్యం నేను అవ్వాలనుకున్నా. మగబిడ్డ అనేది నన్ను మా అమ్మ అయినా, ఇప్పుడు మా అమ్మ లాంటి వాళ్ళకి కొంతమందికైనా ధైర్యం అవ్వాలనుకున్నా. అలాగనే ఎడ్యుకేషన్ అవన్నీ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్, ఇందులో డాక్టర్ సిరి ఉమెన్ సపోర్టింగ్ ఉమెన్ పేజ్ అని మనకి ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, చెక్ చేయండి. దాంట్లో ఏంటి అంటే మనం చేసేది 6 నెలల ముందు, సంవత్సరం ముందు వీడియోస్ అప్లోడ్ చేశాను. మీకున్న టాలెంట్కి మీరు మెసేజ్ చేయండి. వాళ్ళలో ఫిల్టర్ చేసుకున్నా, నాకు మెసేజ్ చేసి వచ్చిందని. వాళ్ళతో జర్నీ చేసిన కొంతమందితో, వీళ్ళు సగం చేసుకుని వదిలేసే నిజంగానే వాళ్ళకి రెస్పెక్ట్ఫుల్ లైఫ్ కావాలనుకుంటున్నారా, మీరు హెల్తీగా ఉండండి అని ఎంత హెల్తీగా ఉండాలని చెప్పినా ఇక్కడ పని ఉండదు. వీళ్ళు ఈ పనిని పట్టించుకోరు. వాళ్ళు సెల్ఫ్ గ్రోత్ చేసుకున్నప్పుడు మిగిలిన విషయాలు మర్చిపోతారు. కీర్తి అయినా, ఇప్పుడు మనం పికిల్స్ ప్రమోట్ చేస్తున్నాం, వాళ్ళైనా ఎప్పుడైతే వర్క్ వస్తుందో తనను ఒక్కొక్కరు అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేస్తారో, ఎర్నింగ్ స్టార్ట్ చేస్తారు. అసలు ఎర్నింగ్ కూడా పట్టించుకోకుండా ఈ వర్క్లో పడి తనను ఇంకొకళ్ళు ఏమేమి అంటున్నారు ఈ విషయం మర్చిపోతారు వాళ్ళు. సో సెల్ఫ్ కేర్ ఎక్కువవుతుంది. సెల్ఫ్ గ్రోత్ ఉండేసరికి మిగిలిన నెగిటివిటీని అంతా పట్టించుకోరు. వాళ్ళు హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, ఫ్యామిలీకి రూపాయి ఇస్తారు, ప్రొటెక్టివ్గా ఉంటారు, వాళ్ళకు ఒక రెస్పెక్ట్ వస్తుంది. సో ఆ వేలో మనం ఇది స్టార్ట్ చేసినాం. సో వాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఇంకొకటి, హ్యాపీ సోల్స్ మాత్రమే, అంటే నిజంగా మంచి సోల్స్, పాజిటివ్ సోల్స్ మాత్రం బాగుండాలి, నెగిటివ్ సోల్స్ బాగుండకూడదు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ప్రతి ఒక్కరిని నేను సపోర్ట్ చేయను. నెగిటివ్ సోల్స్ అనేది వీళ్ళు బాగుంటే వీళ్ళకి బలంగానికి ఇస్తే చుట్టుపక్కల వాళ్ళని చంపేస్తారు వీళ్ళు. పాజిటివ్ సోల్సే నాకు బాగుండాలి, వీళ్ళు బాగుంటే 10 మందికి వాళ్ళు దొరికిందని త్యాగం చేసి మరీ పక్కన వాళ్ళు బాగుండాలనుకుంటారు, నాశనం చేయరు. సో అలాంటి వాళ్ళని నేను ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. వీళ్ళు ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసుకుంటూనే వస్తున్నాను. వీళ్ళు హ్యాపీగానే ఉంటున్నారు. సో అందులో భాగంగానే ఇప్పుడు టీచర్స్ ఏంటి అంటే, మీకు ఇక్కడ మధ్యలో మేముంటాం. ఎవరైతే మీకు మంచిగా ఎంఎస్సి, బీఈడి, డిఎడ్ ఇట్లాంటివి చేసి ఉంటారో మీ సర్టిఫికేట్స్, మీ ఎక్స్పీరియన్స్తో సహా తీసుకొచ్చి మాకు పంపించండి. 8688092355కి వాట్సాప్ చేయండి. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ కావాలి అనుకుంటారో, అంటే మా పిల్లకి ఇంట్లో నుంచే ఒకరు కేర్ కావాలి, ఒక స్టూడెంట్ కేర్ కావాలి, ఒకరు చూసుకునే వాళ్ళు అనుకుంటారో మీరు మెసేజ్ చేయండి. వీళ్ళని ఇద్దరిని తీసుకుంటాం. మేము లక్షలు వేలకు జీతాలు వస్తుంది అన్నట్లు 5,000 కావాల్సిన వాళ్ళు ఉంటారు. అవతల మెడిసిన్స్ కోసము, గ్రాసరీస్ కోసము వాళ్ళకు ఉపయోగపడుతుంది. 6,000 కావాల్సి వస్తుంది, 3,000 కావాల్సి వస్తుంది, వాళ్ళ హాస్టల్ ఫీజులు, రెంట్లు కట్టుకోవడానికి. అలాంటి వాళ్ళని తీసుకుంటాం. సో మీ ఫ్యామిలీ పొజిషన్స్ని బట్టి, మీ ఫినాన్షియల్ స్టేటస్ని బట్టి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ. అండ్ అలాంటి వాళ్ళ సర్టిఫికేట్స్ని అలాంటి వాళ్ళని బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేసి, అట్ ది సేమ్ టైం స్టూడెంట్స్ ఎవరికైతే మీకు సపోర్ట్ కావాలనుకుంటారో ఇలాంటి టీచర్స్ మీరు మెసేజ్ చేయండి. మీకు ఇలాంటి వాళ్ళని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ వీక్ మేమే ఫాలో అప్ ఉంటాం. ఒకరు మీకు ఫాలో అప్ చేస్తారు, కరెక్ట్గానే చెప్తున్నారా, వీళ్ళ నుంచి మీకేమన్నా ఇబ్బంది ఉన్నా. సో టీచర్ నుంచి ఒకరు మేమే ఫాలో అప్ ఉంటాం, స్టూడెంట్ నుంచి మేమే ఫాలో అప్ ఉంటాం, ఎవ్రీ 1 వీక్ ఒకసారి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది వస్తుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఒకరి లైఫ్ మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. ఒక్కొక్కరికి 5,000 రూపాయలు అంత ఉంది, ఒక్కొక్కరు అంత కాదు. మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో పెడతాం. ఒక 5 మంది వచ్చినా కూడా వీళ్ళకి ఒక టీచర్ హ్యాపీగా ఉంటారేమో. ఇలాగా ఒకరినొకరు మనమే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్, అంటే ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ని క్రియేట్ చేసుకోలేమా? చేద్దామా? ఇది మీరు కావాలనుకునే వాళ్ళు స్టూడెంట్స్ డీటెయిల్స్ మీరు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తేనే వీళ్ళకి ఉద్యోగం వస్తుంది, ఒక ఇన్కమ్ సోర్స్ అనేది వస్తుంది. సో మీరు మీ డీటెయిల్స్, స్టూడెంట్ డీటెయిల్స్ పెట్టండి. అండ్ మీరు టీచర్స్ కూడా మీ డీటెయిల్స్ 8688092355కి పెట్టండి, వాట్సాప్కి. మనం ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో వాట్సాప్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.